హలో ఎవ్రీవన్, ఈరోజు నేను మీకు కార్తీక పౌర్ణమి స్పెషల్ బూరెలు చూపించబోతున్నా. దీనికి కావాల్సింది ఒక కప్పు మినపప్పు, పావు కప్పు బియ్యాన్ని వేసుకొని 4 అవర్స్ నానబెట్టుకోండి. 4 అవర్స్ తర్వాత మనం నానబెట్టుకున్న మినపప్పు బియ్యాన్ని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. మనం అందులో లైట్గా వాటర్ పోసుకుంటూ థిక్ కన్సిస్టెన్సీ వచ్చేలా చేసుకోండి. మనం ఒక కప్పు జనుగుళ్ళు తీసుకొని దాన్ని 6 అవర్స్ నానబెట్టుకోండి. చాలామంది ఈ జనుగుల బూరెలను కార్తీక పౌర్ణమికి ఎక్కువగా చేసుకుంటారు. నేను ఈ వీడియోలో మీకు 2 విధాలుగా బూరెలను చూపిస్తున్నా. ఒకటి జనుగుల బూరెలు, మరొకటి కొబ్బరి బూరెలు. మనం ముందుగా నానబెట్టుకున్న జనుగుళ్ళు కుక్కర్లో వేసుకొని ఇందులో కొంచెం వాటర్ పోసుకొని 10 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. నేను ఇందులో హాఫ్ వరకు వాటర్ పోసుకున్నాను. వీడియోలో చూపించే విధంగా అది మొత్తం ఫుల్గా మునిగేంత వరకు వాటర్ పోసేసుకోండి. అలానే ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసి కుక్కర్ క్లోజ్ చేసి స్టవ్ మీద పెట్టేసుకోండి. ఉడకపెట్టుకున్న జనుగుళ్ళు తీసుకొని దాన్ని బాగా స్మాష్ చేసుకొని అందులో పావు కప్పు బెల్లాన్ని యాడ్ చేసి దాన్ని బాగా కలుపుకోండి. అలానే కొబ్బరి బూరెలు కూడా సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వండి. ఒక కప్పు కొబ్బరి తురుము, పావు కప్పు బెల్లం యాడ్ చేసి ఇలానే ఇందులో 3 ఇలాచీస్ని యాడ్ చేయండి. యాడ్ చేసి మొత్తాన్ని కలుపుకోండి. ఈ రెండింటిని బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. వీడియోలో చూపించే విధంగా చిన్నగా బాల్స్గా చేసి పక్కన పెట్టుకోండి. నేను కొబ్బరి తురుము మరియు జనుగులతో రెండిటితో బాల్స్ని చేసి పక్కన పెట్టుకున్నా. అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పిండిని తీసుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోండి. ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా చేసి పెట్టుకున్న బాల్స్ని ఆ పిండిలో వేసుకుంటూ వీడియోలో చూపించే విధంగా వేసేసుకోండి. ఇలా చేసేటప్పుడు మన చేతిని కొంచెం వాటర్తో తడుపుకుంటూ బూరెలను వేసుకోండి. ఇవి కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చాక మనం దాన్ని తీసేసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యాక దాన్ని సర్వ్ చేసేసుకోండి. అలాగే ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.